ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సవిత తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్లలోని కదిరి మెయిన్ రోడ్డు నుండి కొలింపల్లి గ్రామం వరకు 9 గ్రామాల మీదుగా సుమారు 11 మీటర్ల రహదారి నిర్మాణానికి 4.47 కోట్ల రూపాయల వ్యయంతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన మంత్రి సవిత నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ శాస్కీ నిధులతో 20 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గోరంట్ల మండలంలోని సుమారు 13 కోట్ల వ్యయంతో పలు రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, గ్రామాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ ట్యాంకుల నిర్మాణం కూడా చేపడుతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, కూటమి ప్రభుత్వం మాత్రం సంక్షేమంతో పాటు సమగ్ర అభివృద్ధికి సామాన్య ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సవిత అన్నారు. త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు అర్హులందరికీ గృహాల కల్పన దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో 9 సార్లు బస్సు ఛార్జీలు పెంచారని, అయితే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమం చేపడుతున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి ప్రజలు మరోసారి మద్దతునివ్వాలని మంత్రి సవిత కోరారు. టాప్ 99 న్యూస్ రిపోర్టర్ చాకలి గంగాధర్.